అందరికి. ఈరోజు మీకు సింపుల్‌గా కాలర్‌నికి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను. బ్లౌజ్ ఉంది కదా! ఈ బ్లౌజు కాలరు ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో మీకు చూపిస్తాను సింపుల్‌గా. చూడండి. ఇదొచ్చి యూనిఫార్మ్ అంట. మాకి అర్జెంట్‌గా చెప్పినారు. నైట్ స్టిచ్చింగ్ చేశాను నేను దీన్ని. అంటే శారీనే యూనిఫార్మ్ అనమాట. ఇలా సింపుల్ కాలర్ నెక్ డ్రెస్సెస్‌కి అండ్ నార్మల్ ఏమన్నా బ్లౌజెస్‌కి సెట్ అవుతాయి కదా! కాలర్ నెక్. కాటన్ శారీస్‌కి అలా అయితే చాలా బావుంటాయి. కాలర్ నెక్ మీకు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. వీడియో మొత్తం చూడండి. క్లియర్‌గా మీకు అర్థమవుతుంది. వీడియో కూడా లెంత్ ఎక్కువ లేదు. సింపుల్‌గా అయితే మీకు అయిపోతుంది. ఈజీగా నేర్చుకోవచ్చు. ఈ హుక్స్ ఉన్నాయి కదా! ఈ హుక్స్ మీకు మిషన్‌తోనే ఎలా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ ఒక వీడియో చేశాను. అది డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. చూడండి చాలా ఫిట్‌గా ఉంటాయి. టైట్‌గా ఉంటాయి. అంత తొందరగా ఊడిపోవు. లాస్ట్ వీడియోస్‌లో ఎంతమంది అన్నీ చూసారు? ఏం నేర్చుకున్నారు? కింద కామెంట్ చేయండి ఒకసారి. నేను కూడా ఇంకా ఇంట్రెస్ట్‌గా ఇంకా మంచి వీడియోస్ చేస్తాను. ఎంతమంది చూస్తున్నారు, నేర్చుకుంటున్నారు అని చెప్పి నాకు తెలియాలి కదా! మీకేమన్నా యూజ్ అవుతుందా లేదా మన వీడియోస్? ఏదైనా ఒక పాయింట్‌లో అయినా కూడా మీకు యూజ్ అయితుందా లేదా అని నాకు తెలియాలి కదా! సో, అందుకే కామెంట్ చేయండి. లాస్ట్ టైమ్ డ్రెస్ కటింగ్ వీడియో చూపించాను కదా! స్టిచ్చింగ్ వీడియో రేపొస్తుంది. ఇంకా ఎవరైనా కొత్తగా నేర్చుకోవాలి అనుకుంటే టైలరింగ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను వీడియో అప్‌లోడ్ చేస్తూనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. వెంటనే చూడొచ్చు. తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే మాత్రమే ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం ద్వారా ఇంకా కొద్దిమందికి నేర్చుకోవాలి అనుకుంటూ ఉంటారు కదా! ఏదో ఒక పాయింట్ తెలియకుండా ఉంటుంది కదా టైలరింగ్‌లో. బిగినర్స్‌కి వాళ్ళు నేర్చుకుంటారు మన ఛానల్‌లో వీడియోస్‌లో. వాళ్ళకి యూజ్ అవుతాయన్నమాట. సో, అందుకే ఒక లైక్ ఇవ్వండి. ఇంకా కొద్దిమందికి రీచ్ అవుతది వీడియో అయితే. ఇంకా మీకు కాలర్ నెక్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో వీడియో స్టార్ట్ చేద్దాము. పదండి. బ్లౌజ్ బ్యాక్ సైడ్ క్లాత్, లైనింగ్ క్లాత్ అండ్ థ్రెడ్ సేమ్ కలర్ తీసుకోండి. బ్యాక్ సైడ్ క్లాత్ ఉంది కదా లైనింగ్ తీసుకోండి ఫస్ట్. మీకు కాలర్ నెక్‌కి బ్యాక్ సైడ్ లెంత్ ఎంత పెట్టుకోవాలి అని చెప్పి మీరు ఫస్ట్ చూసుకోవాలి. ఎవరి మెజర్‌మెంట్‌తో అయితే స్టిచ్చింగ్ చేస్తున్నారో వాళ్ళ మెజర్‌మెంట్‌తో చూసుకోవాలి. ఇలా పెట్టుకోవాలన్నమాట. నేను 14 ½ ఇంచు పెట్టుకున్నాను. కొంతమందికైతే 14 ఇంచెస్ సరిపోతుంది. కొంతమందికి 15 ఇంచెస్ సరిపోతుంది. వీళ్ళకి కస్టమర్స్‌కొచ్చేసి 14 ½ ఇంచు కాలర్ నెక్ మెజర్‌మెంట్ తీసుకున్నా. మీరు బ్లౌజ్ కటింగ్ చేసుకుంటారు కదా! అప్పుడే మీరు మెజర్‌మెంట్ చూసుకోవాలి. ఈ బ్యాక్ సైడ్ మెజర్‌మెంట్ ఎంతుందో అంత పెట్టుకొని మీరు కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్‌ని ఫోల్డింగ్ చేసుకోండి హాఫ్‌కి. ఇప్పుడు మెజర్‌మెంట్ చూసుకోండి. 7 ఇంచెస్ వచ్చింది కదా! 7 ఇంచెస్‌కి ఎక్స్‌ట్రా ఉండేది మనకి స్టిచ్చింగ్‌లోకి వెళ్ళిపోతుంది. కాలర్ పెట్టుకుంటాం కదా! అక్కడ 3 ఇంచెస్ మార్క్ ఏసుకుంటున్నా. ఓపెన్ వస్తుంది కదా! అది. ఇక్కడ లెంత్ వచ్చేసి 1/2 ఇంచు పెట్టుకుంటున్నా. కాలర్ పెట్టుకునే దగ్గర. ఇలా 1/2 ఇంచుకి నేను మార్క్ ఏసుకుంటున్నా. ఇక్కడికి కట్ చేసుకోండి మార్క్ ఏసుకునిన దగ్గర. ఇప్పుడు బ్లౌజ్ క్లాత్ తీసుకొని జాయింట్ చేసుకుందాము ఫస్ట్. కొన్ని క్లాత్‌లు చాలా స్మూత్‌గా ఉంటాయి. ఈ క్లాత్ అంతే చాలా స్మూత్‌గా ఉంటుంది. సో, నీట్‌గా పట్టుకొని క్లాత్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. లేదా క్రాస్ ఎళ్ళిపోతాయన్నమాట. ఈ క్లాత్ చాలా స్మూత్. ఇలాంటి క్లాతుల పైన మీరు కాలర్ నెక్ పెట్టుకునేటప్పుడు నిదానంగా స్టిచ్చింగ్ చేసుకోండి. అప్పుడు మీకు నీట్‌గా వస్తది. నీట్‌గా తీసుకుంటూ క్లాత్‌ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. అదే మనకి కాటన్ క్లాత్ అయితే నీట్‌గా వచ్చేస్తుంది. మీరు స్పీడ్‌గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఈ క్లాతుల పైన అలా రాదు. కొంచెం నిదానంగా అయినా నీట్‌గా స్టిచ్చింగ్ చేసుకోండి. ఇలాగే ఈ క్లాత్‌కి చుట్టూరా స్టిచ్చింగ్ చేసుకోండి లైనింగ్ క్లాత్.
బ్లౌజ్ క్లాత్ జాయింట్ చేసుకునేసేయండి. జాయింట్ చేసుకునేసి చుట్టూరా వేస్ట్ ఉంటుంది గదా! అది కట్ చేసుకునేసేయండి. అది మీకు వచ్చు కాబట్టి నేను అది స్కిప్ చేస్తున్నాను. మీకిప్పుడు కాలర్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో పెట్టాలో చూపిస్తాను. నేను క్యాన్వాస్ పొడవొచ్చేసి 15 ఇంచెస్ తీసుకున్నా. లెంత్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకున్నా. ఇప్పుడు నేను 1 ఇంచు మార్కేసుకుంటున్నా సెంటర్‌లో. ఈ క్యాన్వాస్‌ని నేను డబల్‌గా కట్ చేసుకున్నాను. లెంత్ చూసుకోండి. మీకు కాలర్ మెజర్‌మెంట్ ఎంత కావాలో అంత మీరు పెట్టుకోండి. నేను 13 ఇంచెస్ పెట్టుకుంటున్నా. కస్టమర్స్‌కి 13 ఇంచెస్ కావాలన్నారు. సో, 13 ఇంచెస్ ఎక్స్‌ట్రా స్టిచెస్‌లోకి ముక్కాలు ఇంచు వేసుకోండి. ఎక్స్‌ట్రా స్టిచెస్‌లోకి మనకి స్టిచ్చింగ్‌లోకి వెళ్ళిపోతుందనమాట. ఇంకా ఒక పాయింట్ అయితే ఎక్స్‌ట్రా ఉన్నా పర్వాలేదు. ఏం ప్రాబ్లమ్ ఏముండదు. ఇప్పుడు మార్కేసుకున్నాం కదా! అక్కడి నుంచి 13 ఇంచెస్‌కి మార్కేసుకోండి. కరెక్ట్‌గా ఉందా లేదా చూసుకొని అక్కడి నుంచి అక్కడికి 13 ఇంచెస్ అంటే హాఫ్‌కి ఎంతవుతుంది? మీరు దాన్ని చూసుకొని సెంటర్‌లో కూడా మార్కేసుకోవాలి. అది కూడా ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఆ సైడు, ఈ సైడు ఎక్స్‌ట్రా పెట్టుకునేసి ఇలా కట్ చేసుకునేసేయండి స్టిచెస్‌లోకి. మీకిప్పుడు చూపిచ్చాను కదా! అలా. ఇప్పుడు సెంటర్‌లోకి తీసుకొనేసి సెంటర్‌లో ఎంతొస్తుంది? మనకు 13, 13 అంటే 16 ½ వస్తది. ఇక్కడ మార్కేసుకుందాం సెంటర్‌కి. ఇప్పుడు నెక్కొచ్చేసి 5 ఇంచెస్ అనమాట. బ్లౌజ్ నెక్ 5 ఇంచెస్. ఇప్పుడు బ్యాక్ సైడ్ కాలర్ ఒస్తుంది గదా! అక్కడ 5 ఇంచెస్ 5 ఇంచెస్ వేసుకున్నాను. ఆ సైడు, ఈ సైడు మార్కు. ఇంకా కాలర్ సైజొచ్చేసి 1 ఇంచు వేసుకుంటున్నా మార్కు. ఆ సైడు, ఈ సైడు కూడా వేసుకోండి. ఇంకా ఈ లాస్ట్‌లో వచ్చేసి కొద్దిగా క్రాస్‌గా పెట్టుకోవాలి కాబట్టి 1 ½ ఇంచు మార్కేసుకోండి ఫస్ట్. 1 ½ ఇంచు మార్కేసుకోండి. పైనొచ్చేసి హాఫ్ ఇంచు మనం వదిలేస్తామనమాట. ఎందుకంటే ముందరకొస్తుంది గదా! కాలరు. ముందరకొచ్చే కాలర్ అప్పుడు క్రాస్ ఒస్తుంది కాబట్టి, మనం కొద్దిగా ఈ కాలర్ నెక్‌ని క్రాస్ తీసుకుంటున్నాము. అందుకు హాఫ్ ఇంచు క్రాస్‌గా మార్కేసుకుంటున్నా. ఇప్పుడు పైనుంచి హాఫ్ ఇంచు మార్కేసుకోండి. కాలర్ వచ్చేసి క్రాస్ వచ్చినప్పుడు 1 ఇంచు వస్తది కదా! అక్కడికి మార్కేసుకోవాలి. ఈ సైడ్ కూడా అంతే అండి. సేమ్ హాఫ్ ఇంచు వదిలేసేసి మళ్ళీ 1 ఇంచుకి మార్కేసుకోండి. 1 ½ ఇంచు ఇలా క్రాస్‌గా మార్క్ తీసుకోండి. అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే అర్థం కాకున్నా కామెంట్ చేయండి. రిప్లై ఇస్తాను. ఎలా అనని చెప్పి. ఇలా మార్కేసుకున్న ప్రకారం ఇలా కట్ చేసుకోండి క్రాస్‌గా. ఇలా మీకు బాగా క్లియర్‌గా కనిపించాలి, అర్థం కావాలని చెప్పి నేను మార్కర్స్‌తో మార్కేశాను. లేదంటే నేను పెన్నుతో వేసుకుంటాను నార్మల్‌గా మార్కు క్యాన్వాస్ పైన. ఇప్పుడు శారీ బ్లౌజొచ్చేసి పర్పుల్ కలరొచ్చింది. శారీ వచ్చేసి ఈ డిజైనొచ్చింది. ఇది యూనిఫార్మ్ అంట. సో, ఇలా వచ్చింది శారీ వచ్చి.
దీనిపైన నేను కాలర్ పెడుతున్నాను శారీ క్లాత్‌తో. ఏదైనా ఆపోజిట్ పెట్టుకుంటేనే లుక్ బాగా కనిపిస్తుంది. ఇలా క్లాత్‌ని డబల్‌గా తీసుకోండి. నేను 2 క్లాత్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఉల్టా సీదా ఉంటుంది కదా శారీ, అది నీట్‌గా చూసుకోండి. ఏ సైడ్ ఒస్తుంది పైకి, ఏ సైడు లోపల శారీ అని చెప్పి క్లాత్‌ని నీట్‌గా చూసుకోండి. ఒకసారి కొన్ని క్లాతులు తెలీదనమాట. తెలియనప్పుడు శారీని కూడా ఒకసారి చెక్ చేయండి. బోర్డర్ ఉంటుంది గదా! బోర్డర్ దగ్గర మీకు కనిపిస్తుంది. ఇది 2 సైడ్స్ ఒకేలాగా ఉందనమాట. ఈ క్లాత్‌ని కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది. పైన సైడ్ క్లాత్ వచ్చేసి కొంచెం షైనింగ్ ఉంటుంది. అది చెక్ చేసుకోండి. ఈ క్లాత్స్ వచ్చేసి మీరు ఎలా పెట్టుకోవాలి? పైకొస్తుంది గదా! ఆ క్లాత్‌నొచ్చేసి లోపల సైడ్‌కి పెట్టుకోవాలి. 2 క్లాత్స్‌ని లోపల సైడ్‌కి పెట్టుకోవాలి. ఇలా చూసుకొని పెట్టుకోండి. లోపల సైడ్‌కెళ్ళేలాగా ఇలా పెట్టుకోవాలి. ఇలా చూసుకోండి ఉల్టా సీదా. కరెక్ట్‌గా ఉందా లేదా అని చెప్పి చూసుకోండి. ఇప్పుడు దీనిపైన క్యాన్వాస్ పెట్టుకొని ఐరన్ చేసుకోండి. మీకు నీట్‌గా వస్తది. ఇలా ఐరన్ చేసుకోండి నీట్‌గా. ఇది స్మూత్ క్లాత్ కాబట్టి మీకంతగా అతుక్కోదు క్యాన్వాస్ క్లాత్‌కి. ఇంకా కాటన్ క్లాత్ అయితే మీకు బాగా ఐరన్ చేస్తూనే బాగా అతుక్కుంటుంది. ఇప్పుడు క్యాన్వాస్‌కి ఎంత అవసరమో క్లాత్‌ని అంతే తీసుకోవాలి. కట్ చేసుకుందాం. స్టిచ్చింగ్ చేసుకొని జాయింట్ తర్వాత కట్ చేసుకుందాం. మళ్ళీ క్రాసు అలా పోకుండా క్లాత్‌ని నీట్‌గా పట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోండి. లేదంటే కాలర్ మళ్ళీ ముడతలు ముడతలొస్తది. క్లాత్ స్మూత్ కాబట్టి. నీట్‌గా ఇలాంటి క్లాతుల పైనయితే చేసుకోండి. అలా నీట్‌గా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోండి. ఇప్పుడు కాలర్ ఉంది గదా! కాలర్ పైన స్టిచ్ వస్తుంది గదా! పైన సైడు రివర్స్ తిప్పించుకున్నాం గదా! అక్కడ
లాస్ట్‌లో నీట్‌గా స్టిచ్చింగ్ జేసుకోండి. ఫినిషింగ్ నీట్‌గా వచ్చేలాగా నిదానమైనా కూడా నీట్‌గా స్టిచ్చింగ్ చేయండి. మళ్ళీ మనకి ఆ స్టిచెస్ కనిపిస్తాయి. అటు సైడ్, ఇటు సైడు క్రాస్‌గా పోకుండా స్ట్రెయిట్‌గా స్టిచ్చింగ్ జేసుకోండి లాస్ట్‌లో. ఇప్పుడు ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్‌ట్రా ఏమన్నా ఉంటే మీరు కట్ చేసుకోండి క్లాత్‌ని. ఇలా నీట్‌గా స్ట్రెయిట్‌గా కట్ చేసుకునేసి, ఈ కాలర్‌ని హాఫ్‌కి ఫోల్డింగ్ చేసుకునేసి కచ్చా వేసుకోండి. మీరు మార్కేసుకుంటే మీకు సెంటర్‌లో కాలర్ ఉంది కదా! బ్యాక్ సైడు సెంటర్‌లో జాయింట్ చేసుకోవడానికి ఇలా కచ్చా వేసుకోండి మార్క్‌లాగా. ఇప్పుడు ఈ కాలర్‌ని బ్లౌజ్‌కి అటాచ్ చేస్తున్నాం. ఈ బ్లౌజ్ ఉంది గదా! బ్యాక్ సైడు కాలర్ మనం జాయింట్ చేసుకుంటాం గదా! అక్కడ హాఫ్‌కి ఇది కూడా మనం ఫోల్డింగ్ చేసుకునేసి ఇలా కచ్చా వేసుకోవాలి. జాయింట్ చేసుకోవాలి కాబట్టి సెంటర్‌కి రావాలి కదా! మనకి కాలరు అందుకోసం. ఇప్పుడు కాలర్ తీసుకునేసి దీనికి మనం కచ్చా పెట్టుకున్నాం గదా! గుర్తు. దానికి కరెక్ట్‌గా పెట్టుకొనేసి అక్కడి నుంచి మనం జాయింట్ చేసుకుంటూ రావాలి వన్ సైడు. ఇప్పుడు ఈ కచ్చా వేసుకునిన దగ్గర నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ రండి సెంటర్‌కి పెట్టుకునేసి. ఈ క్యాన్వాస్ ఉంది గదా! క్యాన్వాస్ దగ్గరికి స్టిచ్చింగ్ రావాలి. ఈ క్లాతొచ్చేసి ఈ సైడ్‌కెళ్ళిపోవాలనమాట. క్యాన్వాస్‌కి ఈ పక్క సైడు ఆనుకొని స్టిచ్చింగ్ వేసుకోండి. ఇప్పుడు ఈ సైడ్‌కి పెట్టుకునేసి మెజర్‌మెంట్ తీసుకోండి లాస్ట్ వరకు. నెక్ దగ్గర నుంచి ఇలా నీట్‌గా తీసుకోండి లాస్ట్ వరకు. ఆ లాస్ట్ నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి మనము. కరెక్ట్‌గా ఉందా లేదా చూసుకోండి నెక్ దగ్గర. ఆ సైడు, ఈ సైడు ఈక్వల్‌గా ఉందా లేదా కాలరు ఒకసారి చెక్ చేసుకోండి. మార్కేసుకోండి. మీరు మార్కేసుకుంటే మీకు మళ్ళీ ఈజీగా అర్థమవుతుంది. గుర్తుంటుందనమాట. ఇప్పుడు అక్కడి నుంచే స్టిచ్చింగ్ చేసుకోండి.
ఇలా వన్ సైడ్ జాయింట్ చేసుకునేసాము. ఇప్పుడు ఈ క్లాత్‌ని ఇలా తిప్పించుకోండి. లోపల సైడ్‌కి ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి కాలర్‌ని. నీట్‌గా ఈ లాస్ట్‌లో చూసుకొని జాయిన్ చేసుకోండి లోపలికి ఫోల్డింగ్ చేసుకొని. ఇలా ఫోల్డ్ చేసుకోండి నీట్‌గా. చేసుకొని తర్వాత స్టిచ్చింగ్ చేసుకోండి. ఇక్కడ మాత్రం మనం నీట్‌గా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎందుకంటే అది మళ్ళీ క్రాసు అలా పోకుండా ఫ్యాబ్రిక్ నీట్‌గా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్‌లో తీసేసి ఈ సైడ్‌కి పెట్టుకొని మనం స్టిచ్చింగ్ చేసుకుందాం. ఫినిషింగ్ నీట్‌గా వస్తుంది. మళ్ళీ సైడ్‌కి ఎలా పోకుండా ఈ సైడ్ నుంచి మనం స్టిచ్ చేసుకుందామని ఇలా తిప్పించి పెడుతున్నా. ఇప్పుడు ఈ సైడు నీట్‌గా లోపలికి ఫోల్డింగ్ చేసుకునేసి ఇలా స్టిచ్చింగ్ చేసుకునేసేయండి. అంతే అండి. కాలర్ నెక్ అయిపోయింది. మీకు ఎలా ఉంది అని చెప్పి ఇప్పుడు మీకు క్లియర్‌గా చూపిస్తాను చూడండి. స్టిచ్చింగ్ చేసాం గదా! చూడండి. చాలా సింపుల్‌గా, ఈజీగా అయితే స్టిచ్చింగ్ చేశాం కదా! మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఉంటే కామెంట్‌లో అడగండి. నెక్ చూడండి. వేసుకుంటే లుక్ చాలా బాగా కనిపిస్తుంది. కాలర్ ఉంటది గదా! ఈ కాలర్ నెక్ కాటన్ శారీస్‌కైతే ఇంకా చాలా బావుంటది. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను వీడియో అప్‌లోడ్ చేస్తున్నా మీకు నోటిఫికేషన్ వస్తుంది. తప్పకుండా మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి అందరికీ.